भगवान की देवस्य दंडुलु पूर्णभद्रे त्रातारमिति मध्ये अष्टदल पद्मं विलिख्य ओम त्रातारमिन्द्रमवितारमिन्द्रगं हवे हवे जोहवगुं जोरमिन्द्रः उभयनु जक्रं पुरुहूतमिन्द्रगु स्वस्तिनो भगवाधात्मिन्द्रः धन्वरागेदो विमलाद्यष्टजगदीनावाहयेत् ओम विमलायै नमः ओम कमलायै नमः ओम उत्कर्षिण्यै नमः ओम बृहत्सालक्षत्रवृद्धवृष्टयं कृष्णभोजस्सुवितमुग्रवीरम् इंद्र सोमेन पंचदशेन मध्यमिदं वातेन सगरेण रक्षा रक्षाबंधन मुहूर्त सुमुहूर्तो अस्तु विश्वेत्ताते तवरेजु प्रवाच्याया जगर्धमगवन् इन्द्रदुन्वदे पारावदं यत्पुरुदं वृधं वत्स्वभादृणो शरवाय ऋषिबन्धवे रक्षाबंधन मुहूर्त सुमुहूर्तो अस्तु सीतारामचंद्र भगवान की अंदर चपाली राजा रामचंद्र भगवान की अनंतराश्रमाधिकार योग्यता सिद्ध्यर्थम द्वितीय यज्ञोपवेत धारणं करिष्ये यज्ञोपवेतं कुंकुमचंदनाद्यैरलंकृत्य विष्णोरराडमदीत्यभिमन्त्र्या स्वामिवारि कल्याणंलो ఒక రెండు శ్లోకాలి అని సీతాదేవిని రాముల వారికి అప్పచెప్పే కళ్యాణం ఆసన్నమైనటువంటి గృహస్థాశ్రమ స్వీకరణ అంటారు. ఇప్పటిదాకా రాముల వారికి ఒకటో యజ్ఞోపవీతం, ఇప్పటి నుంచి రెండో యజ్ఞోపవీతం. మా సీతాదేవిని చూడాలి, మా సీతాదేవి తరపున మమ్ములందరినీ కూడా చూడాలని స్వామివారికి రెండో యజ్ఞోపవీతం. మేము ఒక సంకల్పం చెప్తున్నాం, అనంతర ఆశ్రిమాద్రికార ద్వితీయ యజ్ఞోపవీత ధారణం, దాన్నే గృహస్థాశ్రమ స్వీకరణ అంటారు. బ్రహ్మచర్య వ్రతం కంటే, వానప్రస్థాశ్రమం కంటే, సన్యాసాశ్రమం కంటే గృహస్థాశ్రమ వ్రతం చాలా గొప్పదట. ఎందుకంటే బ్రహ్మచర్యంలో వంట చేయొద్దు, వానప్రస్థాశ్రమంలో వంట చేయొద్దు, సన్యాసాశ్రమంలో వంట చేయొద్దు. అగ్నిదేవుణ్ణి ముట్టుకునే అర్హత గృహస్థాశ్రమ స్వీకరణ దంపతులకే ఉంటుందట. వాళ్ళు వండు పెడితే మిగతా వాళ్ళు భిక్షాందేహి అంటే వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టాలి. దాన్నే గృహస్థాశ్రమ స్వీకరణ. దానికి మనందరం కలిసి సీతాదేవిని రాముల వారికి అప్పచెప్తున్నాం. గృహస్థాశ్రమ స్వీకరణ అని స్వామివారికి రెండో యజ్ఞోపవీత ధారణ జరగబోతుంది. యజ్ఞోపవీత దేవతాభ్యో నమః షోడశోపచారైః అభ్యర్చయేద్ యజ్ఞోపవీత ధారణం కరిష్యే. అందరూ నమస్కారం చేసుకోండి. బోల్ సీతారామచంద్ర